నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి ధర్మ సందేహాలు కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిభాషా సహస్రావధాని, ప్రణవ పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ వర్ధిపత్తి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. తెనాలి నుండి రాధాకృష్ణ గారు పంపించారు. ఆలయ దర్శనంలో దేవుడి గర్భగుడి వెనుక వైపు మొక్కుతారు, ఎందుకని తెలియచేయండి అని అడుగుతున్నారు. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అని గురువుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుందాం. ముందుగా చెప్పవలసింది ఏంటంటే గర్భగుడి అని ఎప్పుడు అనకూడదు. గుడి అనేది తెలుగు పదం, గర్భ సంస్కృత పదం. కాబట్టి గర్భాలయము అనాలి, లేదా లోపలి ఆలయము అనండి, లోపలి గుడి అనండి. అంతేగాని ఉత్తి గర్భగుడి అనేది తెలియక వ్యావహారికంలో అలా మాట్లాడేస్తున్నాం. దీనివల్ల కొన్ని చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మొత్తం మీద ఈ గర్భాలయం ఆలయానికి లోపలి భాగం, అదే అసలు దేవతలకి నిలయం. కాబట్టి అన్నిటిలోకి ఉత్తమమైనది ఏంటంటే ఆలయం కట్టేటప్పుడు 2 నియమాలు తీసుకోవాలి. ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉన్న వాటికి నేను చెప్పేది. మళ్ళీ ధ్వజస్తంభ ప్రతిష్ఠ లేకపోతే ఈ నియమాలు లేవు, కానీ ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉంటే మాత్రం ఒకటి అంతరాలయం ఉండి, అంతరాలయమే గర్భాలయం అన్నమాట. బయట మళ్ళీ ఇంకోటి ఉండాలి. ఈ జనమంతా కూడా లోపల ఆలయంలో ప్రవేశించాక ఆ లోపల అంతరాలయంలో మాత్రమే భగవంతుడు ఉంటాడు. దాని కిందే యంత్రప్రతిష్ఠ అది ఉంటుంది. భగవంతుణ్ణి వెనుక భాగం నుంచి నమస్కారం చేసుకుంటే అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు అని మంత్రశాస్త్రం చెబుతున్నది. అందుకని ఏం చేస్తారు, ఎదురుగుండా ఉన్నప్పుడేమో గర్భాలయంలో 2 చేతులు జోడించి నమస్కరించి, మళ్ళీ గుడి వెనక్కి వచ్చినప్పుడు అది గర్భాలయం అసలు వెనక వైపు, అక్కడ కూడా శిరస్సు వంచి నమస్కారం చెయ్యాలి. చేస్తేనే వెనక నమస్కారం చేస్తే లాభం ఏమిటంటే పునర్జన్మ ఉండదు. గర్భాలయంలోకి వెళ్ళి నమస్కారం చేసుకుంటే అటువంటి వాడికి కోరిన కోరికలు తీరుతాయి. విగ్రహం దగ్గరికి అంటే అలాగో వెళ్ళనివ్వరు, కానీ విగ్రహానికి ఎదురుగుండా కాకుండా కొంచెం అటుగాని ఇటుగాని పక్కన నిలబడి చేసే నమస్కారాలు కోరిన కోరికలు తీరిస్తే, వెనక వైపు నుంచి తల వంచి నమస్కరించి మొక్కేటటువంటి మొక్కులు ఉన్నాయే, ఈ మొక్కులు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. వెనుక, ముందు, ప్రక్కల అంతటా పరమాత్మ నువ్వే ఉన్నావు సుమా అని అందించడం కోసం లోకానికి ఒక గొప్ప సందేశాన్ని గర్భాలయం వెనక వైపు కూడా నమస్కారం చేయటం అనే ఒక సంప్రదాయాన్ని అత్యంత ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి దక్షిణాదికి వచ్చినప్పుడు ప్రారంభించాడు. అందుకే అప్పటి నుంచి ఇది దక్షిణాది సంప్రదాయం అయింది. ఉత్తరాది వాళ్ళు ఇప్పటికి కూడా దీన్ని చూచి అనుకరించారు తప్ప వాళ్ళకి తెలియదు. అగస్త్యుడు కాశీ విడిచిపెట్టి ఇటు దక్షారామం, ఇటు పాండ్యదేశం ఇవన్నీ తిరిగాడు. తిరిగినప్పుడు వెనక వైపు నమస్కారం చేయటం అనే ప్రక్రియ ఆయన మనకు అందించాడు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. దేవకి గారు పంపించారు వైజాగ్ నుండి. పూజలు, వ్రతాలు చివరిలో దేవుని పేరిటే అర్పణమస్తు అంటారు, అర్థం ఏంటి, ఎందుకని అంటున్నారు. ఒకప్పుడు దేవతలంతా కాశీ వెళ్ళారు. వింధ్యపర్వత గర్వాన్ని అణచడం కోసం అగస్త్యుడిని ప్రార్థించడానికి కాశీ వెళ్ళారు. ఆ సమయంలో అగస్త్యుడు మారేడు తోట మధ్యలో ఉండి శివుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. అక్కడ శ్రీనాథుడు అద్భుతమైన పద్యం రాశాడు కాశీఖండంలో. శివుడే భోక్త, శివుడే దాత, శివుడే చేయున్ మఖాదిక్రియల్, శివుడే సర్వము నే శివుండననుచున్ చింతింపుచున్ పాడుచున్, సవిధ శ్రీఫల వృక్షవాటికల భస్మస్నాన శుద్ధాంగుడై భవ కాశీధవ నీలకంఠయని సంభావింపుచున్ పాడుచున్. అగస్త్యుడు అక్కడ ఏమన్నాడు, అన్నం తినేవాడు శివుడు, అన్నం పెట్టేవాడు శివుడు, యజ్ఞం చేస్తున్నవాడు శివుడు, ఆ యజ్ఞంలో వేస్తున్న ద్రవ్యం అది శివుడే, యజ్ఞంలో చదివే మంత్రములు అది శివుడే, ఆ శివుడే నేను, నేనే శివుడు, మొత్తం మీద శివుడే సర్వం, ఈ చరాచర జగత్తంతా సర్వం శివమయం జగత్తు అని పలుకుతూ ఒళ్ళంతా విభూతి పూసుకొని
ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నట్ట. ఇది ఉపనిషత్తుల యొక్క సారం, ఇదే వేదముల సారం. ఈ చరాచర జగత్తులో సకల ప్రాణులు ఈశ్వర స్వరూపాలే. కాబట్టి ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నది శివుడే, జవాబు చెబుతున్నది శివుడే. ధర్మ సందేహాలకి సమాధానాలు వింటున్న భక్తులు వాళ్ళు శివస్వరూపాలే. అందుకనే గుళ్ళోకి వెళ్ళినప్పుడు అర్చన చేసేటప్పుడు గోత్రనామాలతో మనం అర్చన చేయించుకున్నాక లోపలున్నవాడి వేరా, చేసే నేను వేరా కాదు, మేమిద్దరం ఒకటే అని చెప్పడానికి సర్వము శివార్పణ వస్తు, లేదా కృష్ణుడికి పూజ చేస్తే కృష్ణార్పణ వస్తు అని ఆ దేవుడికి సమర్పిస్తే ఆయన మనం ఒకటవుతాం. ఆయన మనం ఒకటే అవుతున్నాం కనుక భగవంతుడికి మనకి భేదం లేదు కనుక పూజలలో చేసే దోషాలు ఏమైనా ఉంటే మనకంటాం. ఇక్కడున్నది దేవుడే, ఇక్కడున్నది దేవుడే, ఇద్దరూ ఒకటే అయితే ఇందులో ఒకవేళ తప్పులు చేస్తే ఆ తప్పులకు ఆయన శిక్ష ఇవ్వడు. అలా కాకుండా నేను గొప్పవాణ్ణి, నేను పూజ చేశాను, నువ్వు వేరు అనుకున్నావా, ఆ తప్పులకి ఒప్పులకి బాధ్యత మనమే వహిస్తాం. కాబట్టి మానవుడు అన్నాక ఒప్పుల కంటే తప్పులు ఎక్కువ చేస్తాడు కనుక ఏ కార్యక్రమం చేసినా తెలుసో తెలియకో ఏదో చిన్నో చితకో దోషము ఉంటుంది కనుక ఈ సకల దోష పరిహారార్థం ఏ పరమాత్ముడిని పూజిస్తున్నామో ఆ పరమేశ్వరుడికి అర్పణ చేస్తే ఇక మనకి కర్తృత్వం ఉండదన్నమాట. అన్నీ ఆయనే చూసుకుంటాడు. తద్వారా అన్నీ పరమేశ్వరుడే, అనుభవించేది అనుభవింపచేసేది కర్త కర్మ క్రియ అన్నీ పరమేశ్వరుడు. సర్వం కల్విదం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యం అవుతుంది. ఇక మీద ఎప్పుడైనా అదే చెయ్యండి, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. మనం కూడా ఆఖరణ ఏదైనా కార్యక్రమాలు అయిపోయాక అయ్యా ఈ కార్యక్రమం అంతా మీదండి అంటున్నావా లేదా, ఆఖరణ భక్తి టీవీ మీది అన్నామా అప్పుడు ప్రజలకు ఇచ్చామా వాళ్ళు సంతోషిస్తారు, ఇది మా ఒక్కళ్ళదే అన్నామా అప్పుడు అది కొంచెం విభేదం కింద ఉంటుంది. ఎంత బాగా అంటున్నారండి ఆఖరణ మనందరిది అని అండంలో అంతరార్థం మనందరము ఒకటే, మనలో ఏ భేదము లేదని చెప్పడం అన్నమాట. ఇంత గొప్ప ఉపనిషద్ వాక్యం పరమేశ్వరార్పణ వస్తు అనే ఒక చిన్న మాటలో ఉన్నది. అదే సర్వం కల్విదం బ్రహ్మ. ఈ కనిపిస్తున్న ఇదం ఇదంతా కూడా పరబ్రహ్మస్వరూపమే సుమా అని చెప్పడం అన్నమాట. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. శ్రీశైలం నుండి గోపీనాథ్ గారు పంపించారు. దానం చేయడం ద్వారా కలిగే ఫలితం ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. అదాన దోషేణ భవేద్ దరిద్రః దరిద్రదోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రః పునరేవ పాపి. పరాశరులు వారు చెప్పిన గొప్ప శ్లోకం ఇది. ఏనాడు ఎవడికి దానం చెయ్యని వాడు ఆ పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడై పుడతాడు. వీధులలో దారిద్ర్యంతో బాబూ భిక్షాందేహి అని అడుక్కుంటున్న వాళ్ళు ఉన్నారే, రూపాయి 10 రూపాయలు 25, ఈ అడుక్కునే భిక్షుకులంతా కూడా దానం చెయ్యని పాపం వల్లే దరిద్రులై పుట్టారు. పూర్వజన్మలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏనాడు ఏమీ పెట్టని పాపంతో వాడు దరిద్రుడై పుడతాడు. దరిద్ర దోషం వల్ల ఏమవుతుంది, మళ్ళీ బ్రతకాలి కనుక పాపాలు చేస్తాడు. దొంగతనాలు అయితేనే ఇంకోటైతేనో చేస్తాడు. మళ్ళీ ఈ పాపం వల్ల నరకానికి పోతాడు. మళ్ళీ నరకం నుంచి భూలోకంలో దరిద్రుడై పుడతాడు, మళ్ళీ పాపాత్ముడవుతాడు. కాబట్టి సకల దోష పరిహారం కోసం దానం చెయ్యాలి. ఎంత దానం చేశామో అది అన్ని రెట్లై తిరిగి వస్తుంది, కోట్ల రెట్లై తిరిగి వస్తుంది. ఇవాళ ఒక చెట్టు నాటాం, ఆ చెట్టు ఇవాళే ఫలించకపోవచ్చు, కానీ భవిష్యత్ తరాల వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది అది. మన పెద్దలు చేసిన పుణ్యమే ఇవాళ మనల్ని కాపాడుతున్నాయి. దాన ధర్మాదులు ఇవాళ మనం చేశామంటే ఆ వంశాన్ని తరతరాలు అభివృద్ధి చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దానం చేసేవాడికి ఈ లోకంలో సుఖం, పరలోక సుఖం. దానం చేసేవాడికి యావజ్జీవితం ఆనందమే. ఎవరికీ పెట్టని లోభి చివరి రోజుల్లో మలమల మాడి నశిస్తాడు అని మనకి మహాభారతం వంటి పురాణాలు చెప్పాయి. కాబట్టి ఎప్పుడూ దానము సంపదలను ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. అసలు 10 మంది మన గురించి చెప్పుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ప్రేమగా చూస్తారు, అది చాలదా? కాబట్టి దానం అనేక రకాల శుభ ఫలితాలు ఇస్తుంది. ఆ చెయ్యనివాడు అనేక జన్మలు దారిద్ర్యం పొందుతాడు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి రవి పంపించారు. బల్లి మీద పడితే దోషమని ఏ శాస్త్రంలో ఉంది తెలియచేయండి అని అడుగుతున్నారు. శకున శాస్త్రంలో ఉంటుంది. బృహస్పతి, శుక్రాచార్యుడు ఇలాంటి మహానుభావులు శకున ప్రకరణాలు రాశారు. శకున ప్రకరణాల్లో బల్లి పడ్డం, బల్లి యొక్క పాతం వల్ల వచ్చేటటువంటి లాభ నష్టాల గురించి కూడా చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం మీద పడితే పురుషులకైతే ఎటు, ఆడవాళ్ళకైతే ఎటు, మళ్ళీ దీంట్లోంచి బయటపడడం ఏం చేయాలి, ఇవన్నీ కూడా శకున ప్రకరణం అని పేరు. మన శాస్త్రాలు ఏవి
ఇతరులను భయపెట్టడానికో సరదా కోసమో రాసినవి కావు. అనుభవంతో బాగా ఎంతోమందిని పరీక్షించి చెప్పినవి. అజ్ఞానులు మూఢ విశ్వాసాలు అంటారు, వాళ్ళు అజ్ఞాన వేదికలు పెట్టుకుని, దాని గురించి మనకెందుకు. అందువల్ల బల్లి కుడివైపు పడితే ఆడవాళ్ళకి, అది కూడా చెంప మీద పడితే దానివల్ల చూడండి ఎంత కలహం వస్తుందో. కాబట్టి అటువంటి వాటికి నివారణకి కంచె అని ఉంది, అక్కడికి వెళ్ళి వెండి బల్లి బంగారు బల్లి ముట్టుకుంటే ఆ దోషాలు పోతాయి. మొత్తం మీద బల్లి పడ్డం అనేది ఎందులో ఉందని వారు అడిగారు. అది శకున ప్రకరణంలో ఉంటుంది, దానికి శకున శాస్త్రం అని పేరు. మొట్టమొదటి శకున శాస్త్రం రాసినటువంటి వాడు బృహస్పతి, దానిని అభివృద్ధి చేసిన వాడు శుక్రాచార్యుడు, ఆ తర్వాత పరాశరులు వారు, గర్గాచార్యులు వారు వీటికి అనేక రకాలైన చేర్పులు మార్పులు చేశారు. ఆ శకున ప్రకరణం 80,000 శ్లోకాలతో ఉంటుంది. అందులోనే స్వప్నాధ్యాయం వంటివన్నీ ఉంటాయంటే కళలు, ఎదురొస్తే ఏమి లాభాలు, ఏది వస్తే నష్టము, అలాగే బల్లి ఎలా పడితే నష్టం, పిల్లి ఎలా వస్తే లాభం, పిల్లి ఎటు పెడితే నష్టం, ఇవన్నీ అందులోనే చెప్పారు. దానికి ఏమని పేరు? శకున ప్రకరణము లేక శకున శాస్త్రము అని పేరు అన్నమాట. గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. తాడేపల్లిగూడెం నుండి కుమారి గారు పంపించారు. మృత్యుంజయ హోమం విశిష్టత ఏంటి, ఎవరు చేయించాలి అని అడుగుతున్నారు. అసలు దాని పేరులోనే ఉంది మృత్యుంజయ అని. మృత్యువును జయించేటటువంటి వానికి సంబంధించిన హోమం, లేదా మృత్యుజయం పొందడానికి చేసే హోమం. పూర్వం మృకండ మహర్షి పుత్రుడైన మార్కండేయుణ్ణి అనుగ్రహించి యమధర్మరాజు గారిని ఒక్క తన్ను తన్ని మరీ సంహరించిన మహానుభావుడు ఈశ్వరుడు. అందుకే శివుడికి మృత్యుంజయుడు అని పేరు. ఆ మహానుభావుడికి సంబంధించిన యాగం మృత్యుంజయ యాగం. ఈ యాగం చేస్తే అకాల మరణములు ఉండవు. ఇది ఎందుకు చేయించాలి అంటే సాధారణంగా జాతకాల్లో తెలిసిపోతూ ఉంటుంది. కష్టపడి బాగా చదువుకున్న పండితులు జాతకం చెబితే ఆ జాతకం ఉన్నదన్నట్టుగా ఫలిస్తుంది. కొంతమంది చెబితే జాతకాలు ఎందుకు ఫలించట్లేదంటే అది జాతక శాస్త్రంలో లేదు, వచ్చిన తిప్పలో చెప్పేవాళ్ళు ఉంది. ఎప్పుడు వైద్యశాస్త్రం గొప్పదే, కానీ ఒక్కొక్క డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే ఎందుకు చచ్చిపోతున్నాం అంటే అది వికటిస్తుంది కనుక, వాడు సరిగ్గా చేయలేకపోతున్నాడు కనుక. అలాంటి జాతకాలు చెప్పేవాళ్ళలో కొంతమంది, నాయన నీకు ఫలానా సంవత్సరం మృత్యుగండం ఉన్నది, లేక ఏదో ప్రమాదంలో కాలో చెయ్యో దెబ్బతినే ప్రమాదం ఉన్నది అని గ్రహించి ముందుగా చెబితే ఆ మృత్యువు నుంచి బయటపడడానికి మృత్యుంజయ హోమం చెయ్యాలి. కాబట్టి మృత్యుంజయ హోమం అంటే జాతకరీత్యా మనకి మరణగండాదులు కానీ లేక ప్రమాదకరమైన సంఘటనల ద్వారా అవయవాలు కోల్పోయే దుస్థితి కానీ వస్తే అందులోంచి బయటపడడం కోసం ఆ యాగం చెయ్యాలి. అంటే చేసేవాడికి ఆ గండం ఉందని తెలిస్తే చేయడం మంచిది. చేయించేవాడు ఎవరు అంటే బ్రహ్మగారు బాగా చదువుకున్న పండితుడు అయి ఉండాలి. యాగములు అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది. ఉదాహరణకి పూర్ణాహుతి అయిన వెంటనే కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి లేవాలి. కానీ కొంతమంది పూర్ణాహుతి అయ్యాక కూర్చోబెట్టే మంత్రం తెలియదు వాడికి. అలాంటి వాడు యజ్ఞం చేస్తే ఏం ఫలిస్తుంది? కాబట్టి సక్రమముగా శాస్త్రము చదివి మంత్రాన్ని ఉచ్చారణ చేసేటటువంటి బ్రహ్మల ద్వారా యజ్ఞం చేయించాలి. ఇంకో రహస్యం, మృత్యుంజయ హోమం చేయాలంటే దానికి మరణగండమే ఉండక్కర్లేదు సుమా. గండం ఉందని తెలిస్తే తప్పక చేయించుకోవాలన్నాం. మనం కూడా చేయించుకోవచ్చు. చేయించుకుంటే ఏమిటి, భవిష్యత్తులో ఇలాంటివి రావు. కాబట్టి గండం ఉన్నవారు చేయించుకుంటే గండం గడిచి బయటపడతారు. అసలు గండమే లేని వారు చేయించుకుంటే భవిష్యత్తులో గండాలు రావు. కాబట్టి మృత్యుంజయ హోమం ఎవరైనా చేయించుకోవచ్చు. చేయించేవారు ఎవరై ఉండాలంటే బ్రహ్మలై ఉండాలి. వారు ఎటువంటి వారు అయి ఉండాలి, శాస్త్రమును బాగా ఎరిగిన వాళ్ళు అయి ఉండాలి, నియమనిష్టలు కలిగిన వాళ్ళు అయి ఉండాలి. అటువంటి వాళ్ళే చెయ్యాలి. కాబట్టి ఆ కర్త చేత యజ్ఞం చేయించే బ్రహ్మ, ఇద్దరూ కూడా యజ్ఞం చేసేటప్పుడు మాత్రం కాస్త ఉపవాసాది నియమాలు, ఆహార నియమాలు, శయ్యా నియమాలు ఇవన్నీ పాటించాలి. అంటే పడుకునేటప్పుడు నియమాలు ఉన్నాయి, ఆహారానికి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటించి చేస్తే యజ్ఞమునకు తగిన ఫలితం పొందవచ్చు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కృష్ణాచారి గారు పంపించారు చిత్తూరు నుండి. ఆలయం తలుపులు మూసివేసిన తరువాత దర్శనం చేసుకుంటే ఫలితం ఉంటుందా ఉండదా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఆలయం తలుపులు తీసి ఉన్నప్పుడు చేసుకునే దర్శనం 100కి 100 పాళ్ళు ఫలితం ఇస్తుంది. ఆలయం మూసేసినా భగవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, కానీ ఆయన శక్తిని కొంత ఉపసంహరించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఒకటే, ఇప్పుడు నేను నిద్రపోతున్నప్పుడు మా ఇంటికి వస్తే మా ఆవిడ కాస్త కాఫీ ఇచ్చి పంపుతుంది, కాబట్టి ఏదో వచ్చినందుకు దర్శనం చేసుకున్నట్టు అవుతుంది, కానీ నాతో మాట్లాడే ఫలితం రాదుగా. కాబట్టి ఒక వ్యక్తి మెలకుగా ఉన్నప్పుడు అతనితో మాట్లాడి వెడితే ఉన్న ఆనందం వేరు, ఆ ఇంటికి మాత్రమే వెళ్ళి వెనక్కి వెళ్ళడం వచ్చే ఫలితం వేరు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆలయాలు తెరిచి ఉన్నప్పుడు ఆ ఆలయంలో ఉన్న స్వామివారినో లేక అమ్మవారినో దర్శించుకుంటే సంపూర్ణ ఫలితం వస్తుంది. కాకపోతే వ్యక్తులకి ఆలయాలకు తేడా ఉంది.
ఉదాహరణకి నాబోటి వాడు ఇంట్లో నిద్రపోతున్నప్పుడు ఆ ఇంటికి వచ్చిన వాడు నాతో మాట్లాడుకుంటూ పెడితే వాడికి పని అవ్వకపోవచ్చు. కానీ అదే దేవుడి ఆలయంలో అలా కాదు. 100% ఫలితం రాకపోయినా సగం ఫలితం అంటే 50% ఫలితం మాత్రం చుట్టూ ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోవడం వల్ల వస్తుంది. భగవంతుడి ఆలయానికి శక్తి ఉంటుంది. ఆయన ఆలయం తెరిచి ఉన్నా తెరిచి లేకపోయినా కూడా ఎంతో కొంత ఫలితం ఇస్తాడు. కాకపోతే 100 రూపాయలు రావాల్సిన చోట 50 రూపాయలే వస్తుంది. అంతే తప్ప మొత్తం మీద దర్శనానికి తగిన ఫలితం ఎంతో కొంత మాత్రం ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయన పరమాత్మ కనుక ఆయన తలుపు మూసినా అందులో నుంచి కూడా చూచి మనల్ని అనుగ్రహించగలడు కనుక. అయినప్పటికీ ధర్మశాస్త్ర నియమం ప్రకారంగా గుడి తలుపులు తెరిచి ఉన్నప్పుడే అప్పుడు దర్శనం చేసుకొని చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఎప్పుడో గుళ్ళు మూసేసాక అర్ధరాత్రి వెళ్ళి బాబు బయట నుంచో దండం పెడుతున్నాను అంటున్నామంటే మనకి సంపూర్ణమైన భక్తి విశ్వాసాలు లేవని అర్థం. అత్యావశ్యక స్థితులను ఉంటాయి. ఏదో ఒక్కొక్క వ్యక్తి పొరపాటున ఒక గుడికి వెళ్ళాడు తీర్థయాత్రకి, అది గుడి మూసేస్తుంది, అప్పుడు మనం ఏం చేయలేం. అప్పుడు మాత్రం మనం బయట నుంచి తిరిగినా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. గోపీచంద్ గారు పంపించారు వైజాగ్ నుండి. తీర్థం 3 సార్లు ఇస్తారు, ఎందుకని అని అడుగుతున్నారు. ప్రతి వ్యక్తికి తీర్థం ఇవ్వడానికి అతను 3 ఉన్నాయి. ఒకటి మనస్సు, 2 వాక్కు, 3వది కర్మ. ఈ 3 ఒకే రకంగా ఉండడం కోసం తీర్థం ఇవ్వాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనస్సు ఎవరి మీద ఉండాలి? భగవంతుడి మీదే ఉండాలి. వాక్కు అంటే శ్రీకృష్ణుడు ఆలయానికి వెళితే ఓం కృష్ణాయ నమః అనుకోవాలి, కానీ ఆకాశేపు కూడా ఇంట్లో హలో అని ఫోన్లో మాట్లాడుకుంటూ గుళ్ళో ఉండకూడదు. మనస్సు ఆయన మీదే ఉండాలి. మనం మాట్లాడే మాట ఆయనకి సమర్పించాలి. చేసే పని కూడా ఆయన పూజే చెయ్యాలి. మనోవాక్కాయ కర్మలతో ఈ 3ంటితో శుద్ధి, త్రికరణ శుద్ధి అంటాం. ఈ త్రికరణ శుద్ధి కోసం 3 సార్లు తీర్థం ఇవ్వాలి. ధర్మం, అర్థం, కామం ఈ 3 పురుషార్థాలు కూడా మానవులకి చేకూరడం కోసం కూడా తీర్థం. మోక్షం మాత్రం తీర్థంతో సంబంధం లేకుండా మనం ఉపాసన ద్వారా పొందాలి. భగవంతుడు ధర్మార్థ కామములు 3 ఇస్తాడు తీర్థం తీసుకుంటే. అంతేకాకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో 3 కాలాల్లో చేసిన పాపాలు తొలగడానికి కూడా తీర్థం తీసుకోవాలని మంత్రశాస్త్రం చెబుతున్నది. అంటే ఇంత పూర్వం చేసిన పాపాలు, ఇదివరకు తెలుసో తెలియకో చేసిన పాపాలు, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న పాపాలు, భవిష్యత్తులో చేయబోయే పాపాలు కూడా తొలగడానికి కూడా తీర్థం 3 సార్లు ఇవ్వాలి. దీనితో పాటుగా ఈ చరాచర జగత్తంతా 3 పురుషుల మీద ఆధారపడి ఉంది. వాళ్ళే త్రిపురుషులు. ఎవరు వారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ 3 అనుగ్రహం కలగకపోతే వాడు ఎంత గొప్పవాడైనా ఆ పనుల్లో విజయం సాధించలేడు. కాబట్టి త్రిమూర్తుల అనుగ్రహం పొందడానికి కూడా 3 పర్యాయములు మనకి తీర్థం ఇస్తారు. దాన్ని స్వీకరించాలి. తద్వారా ఈ 3 కాలాల్లో పాపాలు పోయి త్రిమూర్తుల అనుగ్రహం కలిగి త్రికరణ శుద్ధి కలిగి ధర్మార్థ కామములు అనేటటువంటి 3 పురుషార్థాలని సాధించి తద్వారా మనం జీవితంలో ఆనందం పొందుతాం. అందుకని 3 పర్యాయములు తీర్థములు ఇవ్వవలసినది. గురుగారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.